అందమైన బంగ్లా, చక్కటి కారు, ఇంటి నిండా సామాన్లు. కానీ మనసుకు నిమ్మలం లేదు, పర్సుల పైకం లేదు. నేలొస్తే పైసల పీకులాట, కట్టకుంటే ఇజ్జత్ పోయే మాట. సిటీలో చాలా మందిది ఊపర్ శర్వాణి, అందరు పరిశాని కత్తున్నదని ఓ సంఘం తెలుసుకొని చెప్పిన ముచ్చట. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈఎంఐలనే ఉన్నందుకు. గా సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే నెరి కొలువు ఎక్కడే ఆల్చం. ఒకళ్ళు ఇల్లు కొనుడు, ఒకళ్ళు కారు కొనుడు. ఇంట్లో పట్టణాన్ని సామాన్లు, లక్షల ఫోన్లు, ఖరీదైన పనులు. ఏమన్నా చేతికెంచి కట్టేది ఉన్నదా? బ్యాంకు లోన్ తీసి నెల కింద కిస్తీ లెక్క కట్టుకుంటే కథము అనుకుంటారు. కానీ జాబులు కింద మీద అవుతుండే వరకు మనోళ్ళ జిందగే కింద మీద అవుతోంది. నక్క జీతుల ఏఐ టెక్నాలజీ పుణ్యాన పెద్ద పెద్ద కంపెనీలనే 1000 మందిని తీసేస్తున్నారు. అయ్యో కొలువైందని వచ్చే నెల ఆగదాయే, ఈఎంఐ ఆగదాయే. ఉన్న కాడికి అప్పు కారట్లు గీకుడు, ఆడిడి అప్పులు తెచ్చి కట్టుడు. అటు బ్యాంకు లోన్ కట్టలేక, ఇటు తెచ్చినప్పు తీర్చలేక తలకాయ పట్టుకుంటురట. కొందరైతే ఈఎంఐలు కట్టుడే బంద్ అయ్యింది. 3 నెలలు కట్టకుంటే మొండిపద్దు కింద లెక్క. గసొటి ఇండ్ల లోన్లు 1300 కోట్లు, పర్సనల్ లోన్లు 1800 కోట్లు, కాలర లోన్లు, ఫోన్ల లోన్లు, ఇంటి సామాన్ లోన్లు 30,000 కోట్లు మొండిపద్దు కింద పడ్డాయి అంటే చూడుండ్రిగా. అప్పులతో చేయగలేక కొందరు ఆస్తులు అమ్మేసి లోన్లు సుక్తా చేసి మనసు నిమ్మలం చేసుకుంటురట. అట్లా నీ ఈఎంఐలతోటి ఏది కొనకుంటారని మేము చెప్తలేము. గా సంగపోలు తెలుసుకొని చెప్పింది మీకు చెప్తున్నాం గంతే. మీకు ఇచ్చే జీతము, సైడ్ ఇన్కమ్, ఖర్చులు అన్ని చూసుకొని ముంగట్టుకోండ్రి. అంతేగాని దోస్తుగాడు కొన్నాడు, చుట్టాలు ఎక్కిరిస్తున్నారని తాకత్కు మించి లోన్లు తీసుకొని కొంటే బీడి బిచ్చం కళ్ళుద్దర కథ అవుతుంది మళ్ళా.